ప్రీతం నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేపు NPL 6 ఫైనల్ మ్యాచ్కి చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. దయచేసి అందరూ క్రికెట్ ప్రేమికులందరికీ అలాగే యువకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 3 గంటలకు రాజగోపాల్ సార్ ఇక్కడ రావడం జరుగుతుంది జింకల గ్రౌండ్కు. ఈ కార్యక్రమాన్ని ఫైనల్ మ్యాచ్ని వీక్షించి గత 20 రోజులకి నడిచే టోర్నమెంట్ను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూడుతున్నటువంటి టోర్నమెంట్ ఇది. రోజు 150 మంది భోజనాలు పెట్టడం, అలాగే లాస్ట్ రోజు 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి కోటేషన్ ఆధ్వర్యంలో NPL 6 వారి ఆధ్వర్యంలో కలిపి బెడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ యువకులందరూ వచ్చి రక్తదానం చేసి అలాగే మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి కుమార్ పేరు నిర్వహించే ఇక గవర్నమెంట్కు అందరూ సహకరించి దిగ్విజయం చేయాలని ప్రీతం నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్వాగతం పలకాలని కోరుతున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ 6 సీజన్ ఈరోజు చివరి అంకానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సెమీఫైనల్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. రేపు ఫైనల్ మ్యాచ్ ఉండబోతూ ఉంది. ఇప్పటికే గత 27-28 రోజుల నుంచి ఈ టోర్నమెంటు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించబడుతూ ఉంది. ఎందుకంటే నల్గొండలో క్రికెట్కి చాలా ఆదరణ ఉంది. నల్గొండలనే కాదు, మన భారతదేశ వ్యాప్తంగా క్రికెట్కున్న ఆదరణ వేరే ఏ గేమ్కి కూడా లేదు. ఈ క్రీడల ద్వారా ఎంతోమంది యువకులు స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ NPL టోర్నమెంట్లో మన రాంజీ ప్లేయర్స్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నల్గొండకు వచ్చి తమ ఆట ద్వారా నల్గొండ ప్రజలందరినీ కూడా మంచిగా ఉత్తేజపరిచిన ఆ ప్లేయర్లందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముఖ్యంగా రేపు ప్రతీక్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు 8 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుంది. ఈ రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు కానీ, యువకులు కానీ, యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ విరివిగా పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రక్తదానం అంటే మహాదానం, ప్రాణదానం చేసినంత విలువ. రక్తదానం చాలా గొప్పది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా విరివిగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ NPL టోర్నమెంట్ కూడా చాలా విజయవంతమైంది. ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండే విధంగా దీన్ని నిర్వహిస్తూ పోతా ఉన్నాం. ఈ నిర్వహిస్తున్నటువంటి భువనగిరి ప్రభాకర్ కానివ్వండి, వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ మాజీ కానివ్వండి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ MPTC నగేష్ గారు, అదేవిధంగా చిన్ని రంగా గారు కానివ్వండి, వీరందరి కృషి వల్ల ఈ టోర్నమెంట్ దిగ్విజయమైంది. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిని 2,22,222 రూపాయలుగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 1 లక్ష రెండవ బహుమతి 1,11,111 రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ వారు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ 25-30 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్లేయర్స్కి రోజు 150 మందికి మధ్యాహ్న భోజనం కూడా అందించడానికి ఎంతోమంది తమ సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా DVN రెడ్డి గారు, ప్రముఖ నల్గొండ కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా శివశెట్టి సత్యనారాయణ గారు, ప్రముఖ కాంట్రాక్టర్ నల్గొండ గారు, వారు చేసిన సహాయం నిజంగా గొప్పది. అదేవిధంగా వీరితో పాటు నల్గొండ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, పాషం రామరెడ్డి గారు, మాజీ ZPTC తిప్పర్తి గారు, అదేవిధంగా DCCB చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ NPL 6 ఫైనల్ మ్యాచ్ను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపటి మ్యాచ్కి